ట్రైంగ్ టు డ్రైవ్ హోమ్. ఏ పాయింట్ మన బ్రెయిన్లోకి ఎక్కించాలని, మన బ్రెయిన్లోకి తొయ్యాలని ఆయన ట్రై చేస్తున్నాడు. ఏ పాయింట్ ఆయన చెప్పాలనుకుంటున్నాడు. సో యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్వ్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ది అదర్. మిమ్మల్ని మీరు అదర్ పొజిషన్లో పెట్టి ఆలోచించాలి. చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే, వెన్ దే లుక్ ఎట్ ఆప్షన్స్ చూసినప్పుడు వాళ్ళు వాళ్ళ బ్రెయిన్తో ఆలోచిస్తారు. యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది అదర్. మీరు అదర్ బ్రెయిన్తో ఆలోచించాలి, మీ బ్రెయిన్తో ఆలోచించకూడదు. దట్స్ ది పాయింట్. ద మూమెంట్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ ఓన్ బ్రెయిన్, మీరు ఏం చేస్తారంటే మీకున్న సొంత ఆలోచనలు అందులోకి తోసేస్తారు. మీకు మామూలుగా కొన్ని ఆలోచనలు ఉంటాయి చూడండి, అవన్నీ తీసుకొచ్చి దాంట్లోకి తోసేస్తారు. The moment you insert your own prejudices, your own opinions, your own thoughts into the question, and you are jeopardizing your chances of answering it correctly. మీ కరెక్ట్గా ఆన్సర్ చేసే ఛాన్సెస్ని మీరే పాడు చేసుకుంటున్నారని అర్థం. మీరు ఎప్పుడో ఎక్కడో ఏదో చూశారు, దానివల్ల మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ ఆ క్వశ్చన్లో తోసేయకూడదు. మీరు న్యూట్రల్గా ఉండాలి. మీ ఒపీనియన్స్ని క్వశ్చన్లోకి తొయ్యకూడదు. చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్ ఇది. యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్వ్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ది అదర్. ఆదర్ ఏం చెప్తున్నాడు, ఆదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆదర్ ఆలోచన విధానం ఎలా ఉంది, అదంతా కూడా అక్కడ వరకు ఉన్న 4-5 స్టేట్మెంట్స్ నుంచే మీకు వస్తాయి. ఒక రకంగా చెప్తున్న వ్యక్తి నెక్స్ట్ ఏం చెప్తాడు అర్థమైంది. ఒక సినిమా అంతా చూపించి క్లైమాక్స్ వదిలేసాం. క్లైమాక్స్ ఏమై ఉంటుందో మీరు రాయాలి. పారాగ్రాఫ్ కంప్లీషన్ అంటే అర్థం అదే. ఇంతవరకు చెప్పిన వ్యక్తి నెక్స్ట్ ఏం చెప్పి ఉంటాడు, నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పి ఉంటాడు, అదే ఫ్లోలో మీరు వెళ్ళాలి. ఆ ఫ్లోలో వెళ్ళి చెప్పాలి నెక్స్ట్ ఏమి చెప్పి ఉంటాడు, ఏమి చేసి ఉంటాడు అనేది. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది మీరు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఐఎమ్ టేకింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది, నేను ఇంకా క్వశ్చన్ స్టార్ట్ చేయలేదు. హాఫ్ అన్ అవర్ అయింది, నేను క్వశ్చన్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు ఆలోచించండి. మిగిలిన వాడికి ఎప్పుడు ఇంత టైం తీసుకోలేను. ఐఎమ్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్, ఐఎమ్ ప్రిపేరింగ్ యూ మెంటల్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ మీకు అలవాటు అవ్వాలా. మీరు 2-3 years నుంచి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా, మీరు 2-3 years నుంచి బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఈ ఆస్పెక్ట్ మీద ఎవరు టచ్ చేయలేదు. నాకు 100% తెలుసు. యూ గైస్ డింట్ రియలీ వర్క్ ఆన్ దిస్. ఇది వదిలేయడం, పక్కకు వదిలేయడం, మిగిలిన చేసుకోవడం. ఎందుకు వదిలేయాలి? ఇవి స్కోరింగ్. ఇవి అంటే మీకు 100% యాక్యురసీ ఉంటుందని చెప్పను, మరి ఇంగ్లీష్లో మామూలుగా కూడా మీకు 100% యాక్యురసీ ఉండదు కదా. అట్లీస్ట్ మీకు 90% యాక్యురసీ ఉంటే వదిలేస్తారా? 5 రాశారు, 10 క్వశ్చన్స్లో మీకు 8 కరెక్ట్ అయ్యాయి. ఎందుకు వదిలేయాలి మనం? 2 పోతాయని చెప్పి 8 పెట్టడం మానేస్తామంటే మనం వదలకూడదు కదా. రీజనింగ్లో 10 రాలేదు, ఏం చేస్తారు? యూ హ్యావ్ టు టేక్ రికోర్స్ టు క్రిటికల్ రీజనింగ్. నాలంటోడైతే అసలు రీజనింగ్ 10 చేయడు, ఫస్ట్ క్రిటికల్ రీజనింగ్ చేస్తాను. నాకు ఈ స్కోరింగ్లో అనిపిస్తాయి. దే టేక్ లెస్సర్ టైం రైట్ కంపేర్ టు పజిల్ సాల్వింగ్. తక్కువ టైం తీసుకుంటాయి. మనకు అలవాటు అయిపోతే అసలు కష్టమే కాదు ఇది. సో ఈ రీడింగ్ ద ప్యాసేజ్ కూడా ఎలా చదవాలో చెప్తాను చూడండి. ట్రై టు ఐడెంటిఫై ద టోన్. వెంటనే ఆప్షన్స్కి వెళ్ళిపోవడం, ఆన్సర్ ఎత్తికేయడం, నో, డోంట్ డూ దాట్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్రేమ్ యువర్ ఆన్సర్ ఉన్నా చూడండి, మీకు ఆన్సర్ తట్టట్లేదు అనుకోండి మైండ్లో, ఏం చేయాలో తెలుసా? గో టు స్టెప్ 3 అగైన్, మళ్ళీ చదవండి ప్యాసేజ్. మీకంటూ ఒకటి తడిదైన ఆప్షన్స్ చూడాలి. అంటే ఇదంతా ఏంటంటే మనం ప్రాక్టీస్లో చేద్దాం. ఎగ్జామ్లో మీరు రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జామ్లో మీకు ఏం పెద్ద అనిపించదు, ఈజీగా లాగించేస్తారు మీరు. ఫ్రేమ్ యువర్ ఓన్ ఆన్సర్ అన్నాను చూడండి, కింద రాయకుండానే ఏంటి అయ్యి ఉంటుంది కన్క్లూజన్, నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుందని చెప్పి మైండ్లో మీకు ఒక రకమైన థాట్ ప్రాసెస్ బిల్డ్ అవ్వాలి. అది న్యాచురలైజ్ అవుతుంది. అది బిల్డ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఆప్షన్స్. అంటే మీ మైండ్లో ఆల్రెడీ ఒక ఫ్రేమ్ అయింది ఆన్సర్, దానికి క్లోజెస్ట్ ఆన్సర్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు మీకు ఆప్షన్ ఎలిమినేషన్ చాలా ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేసేస్తాం అనుకుంటే మనకంటే పిచ్చోడు ఇంకోటి ఉండడు. ఎందుకంటే ఆథర్ ఈజ్ రియల్లీ క్వశ్చన్స్ పేపర్ సెట్ చేసేవాడు చాలా తెలివైన వాడు. నేను క్యాట్ జీమాట్ చెప్తున్నా, బ్యాంక్ ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు, కానీ ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే నేనేం చేయలేను. తీసుకెళ్తే మీరు రెడీగా ఉంటారు. ఈజీగా ఇస్తే గొడవే లేదు, మీరు ఈజీగా చేస్తారు. ఒకవేళ డిఫికల్ట్గా ఇచ్చినా సరే మీరు చేయగలిగేలా ప్రిపేర్ చేస్తాను మిమ్మల్ని. నా ఆబ్జెక్టివ్ అది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది, 2 ఎలిమినేట్ అయిపోతాయి, 3 దగ్గరకు వచ్చేస్తాయి. ఆ దగ్గరకు వచ్చేటప్పుడు స్ట్రగుల్ అవుతారు మీరు. అందుకని ఈ రీడింగ్ ప్యాసేజ్ దగ్గరే మీరు 2-3 సార్లు చదివారనుకోండి, వస్తుంది. టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్తో వస్తాయి. స్పీడ్ అనేది ఒక రోజులో బిల్డ్ అవ్వదు. అందుకే ఇంగ్లీష్ స్ట్రగుల్ అవుతారు, ఎందుకంటే ఒక రోజులో రాదు అది.
రీజనింగ్ సిలబస్ అంతా ఒకసారి చేస్తే ప్రాక్టీస్తో స్పీడ్ పెరిగిపోతుంది. ఇంగ్లీష్కి అలా కాదు, ఎందుకంటే సిలబస్సే అవ్వదు, వొకాబులరీకి ఎండ్ లేదు, గ్రామర్కి ఎండ్ లేదు, చేస్తున్న కొద్దీ వస్తుంటాయి. ఇట్స్ నిరంతర ప్రక్రియ. మన జగనన్న అన్నట్టు అదొక నిరంతర ప్రక్రియ, అది చేస్తూ ఉండాలి. రైట్. సో ఇవి ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. తర్వాత 5th స్టెప్, లుక్ ఎట్ ఆప్షన్స్. ఆప్షన్స్ లో కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలిమినేట్. ఏ రకంగానూ మీరు అనుకున్న థాట్ ప్రాసెస్ కి దూరంగా ఉన్నది ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. సో నేరో డౌన్ టు 2 or 3. ఆప్షన్స్ ఎలిమినేషన్ లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి మీకు చెప్తాను, మేము సాల్వ్ చేసేటప్పుడు చెప్తాను. ఎలిమినేషన్ చేసేటప్పుడు చూడండి, జనరల్ గా కన్క్లూజన్ అనేది బ్రాడర్ స్టేట్మెంట్ గా ఉంటుంది, స్పెసిఫిక్ గా ఉండదు. జనరలైజ్ చేస్తూ కన్క్లూజన్ ఉంటుంది. అండ్ కన్క్లూజన్ అనేది ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ చెప్పబోతున్నాను, చూడండి. కన్క్లూడింగ్ స్టేట్మెంట్ యొక్క లక్షణాలు చెప్తాను, చూడండి. కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఉండే లక్షణాలు: జెనరిక్ ఇన్ నేచర్. అంటే అర్థం ఏంటి? ఒక చిన్న పాయింట్ ని టచ్ చేస్తూ ఉండదు, బ్రాడ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆధార్ చెప్పాలనుకుంటే బ్రాడ్ పాయింట్ కదా, ఓవరాల్ గా బ్రాడ్ గా ఉంటుంది. టచెస్ అపాన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఏదో 1-2 ఆస్పెక్ట్స్ ని టచ్ చేసేది కన్క్లూడింగ్ స్టేట్మెంట్ కాదు. జనరల్ గా ఇట్ టచెస్ అపాన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. అంటే ప్యాసేజ్ లో మెన్షన్ చేయబడి అన్నిటిని టచ్ చేసేలాగా కన్క్లూజన్ ఉంటుంది తప్పితే ప్యాసేజ్ లో రాసిన 1-2 పాయింట్స్ ని టచ్ చేసేలాగా ఉండదు. ఇంకొక సింపుల్ అండ్ స్మార్ట్ ట్రిక్ చూడండి. ఇది ఎలా అంటే, మనకి టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ అది జనరల్ గా కన్క్లూడింగ్ స్టేట్మెంట్ కాదు. టూ మచ్ అని అర్థం ఏంటంటే, ఏమంటారు, ఎక్స్ట్రీమ్స్. యూ కెన్ సే ఎక్స్ట్రీమ్ వ్యూస్ అనేవి జనరల్ గా కన్క్లూడింగ్ స్టేట్మెంట్ లో రాయకూడదు, రాయరు, జనరల్ గా రావు. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అర్థం ఏంటి? వాళ్ళిద్దరు ఇప్పుడు వీడికి వాడికి చిన్న మిస్ట్రస్ట్ ఉంది అని చెప్పాను అక్కడ. సో కాబట్టి వాళ్ళు పెద్ద ఎనిమీస్, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు చంపేసుకుంటారు అని రాసామనుకో, అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. కొన్ని వర్డ్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఐడెంటిఫై చేసేయచ్చు. మోస్ట్ లైక్లీ 99% ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు కూడా కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ కాదు. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ లో కూడా ఈ స్ట్రాటజీ మీకు హెల్ప్ అవుతుంది, ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది. మోస్ట్ లైక్లీ అవి మీకు కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ కాదు. అండ్ స్పెసిఫిక్ గా 1-2 ఆస్పెక్ట్స్ గురించి మాత్రమే టచ్ చేసి, అంటే మీకు ప్యాసేజ్ లో చెప్పిన 4-5 విషయాల్లో ఒక ఆస్పెక్ట్ గురించి మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, అది కూడా మోస్ట్ లైక్లీ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ కాదు. రైట్? అన్ని ఆస్పెక్ట్స్ ని టచ్ చేస్తూ వెళ్ళేదే కన్క్లూడింగ్. ఒక్క నిమిషం. సరేనా? సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేద్దామా పారాగ్రాఫ్ కంప్లీషన్ లో? యా, ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని మనం అప్లై చేద్దాం. అప్లై చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సత్య, మనకు కావాల్సింది అయిపోవాలనే ఆలోచన ఉండకూడదు సత్య. క్లాస్ ఫ్లో ఎప్పుడు దెబ్బతినకూడదు. ఇవాళ చెప్తుంది గోల్డ్, యూ హ్యావ్ టు యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. నీ మైండ్ లో ప్రెజెంట్ ఒకటి ఉంది కదా, దానికోసం నువ్వు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకు.
ఓకే, look at this. The audiences for crosswords and Sudoku understandably overlap greatly, but there are differences too. A crossword attracts a more literary person, while Sudoku appeals to keenly logical mind. Some crossword enthusiasts turn up their noses at Sudoku because they feel it lacks depth. A good crossword requires vocabulary, knowledge, mental flexibility, and sometimes even a sense of humor to complete. It touches numerous areas of life and provides an aha or two along the way. అందరిది కంప్లీట్ అయిందో చదవడం? ఇప్పుడు చదివేటప్పుడు మీకు ఏమేమి అర్థమైందో, ఏ పాయింట్స్ మీరు టచ్ చేయాలి, మీరు అవి టచ్ చేశారా లేదో చూడండి. మీరు ఆ పాయింట్స్, ఏ పాయింట్స్ టచ్ చేయాల్సిన పాయింట్స్ అన్ని టచ్ చేశారా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడ, ది ఆడియన్సెస్ ఫర్ క్రాస్వర్డ్స్ అండ్ సుడోకు అండర్స్టాండబుల్లీ ఓవర్లాప్ గ్రేట్లీ. సుడోకు చేసేవాళ్ళు, క్రాస్వర్డ్స్ చేసేవాళ్ళు కామన్ గా ఉంటారు. ఇది చేస్తారు, అది చేస్తారు. చాలా మంది, కొంతమంది ఇటు అటు రెండు చేస్తారు, కొంతమంది ఓన్లీ క్రాస్వర్డ్స్ చేస్తారు, కొంతమంది ఓన్లీ సుడోకులు చేస్తారు. బట్ దెర్ ఆర్ డిఫరెన్సెస్ టు, రెండింటికి డిఫరెన్స్ కూడా ఉంది. A crossword attracts a more literary person. Literary persons ని క్రాస్వర్డ్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఎక్కువగా చదివే వాళ్ళని, బుకిష్ అంటే ఎక్కువ బుక్స్ చదివే వాళ్ళు, లిటరేచర్ చదివే వాళ్ళు క్రాస్వర్డ్కి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే అది మీ ఎక్కువ నాలెడ్జ్ని, వైడ్ ఏరియా మీద ఉన్న నాలెడ్జెస్ని టెస్ట్ చేస్తుంది. వైల్ సుడోకు అపీల్స్ టు కీన్లీ లాజికల్ మైండ్. సుడోకు అనేది మీ లాజికల్గా, మీరు ఎంత లాజికల్గా ఉన్నారనే దాన్ని టెస్ట్ చేస్తుంది. సమ్ క్రాస్వర్డ్ ఎంతూజియాస్ట్స్, క్రాస్వర్డ్ అంటే బాగా ఇష్టం ఉన్న కొంతమంది టర్న్ అప్ దేర్ నోసెస్. పోనీ టర్న్ అప్ దేర్ నోస్ అనేది మీకు తెలియదు అనుకోండి, ఎట్ సుడోకు బికాస్ దే ఫీల్ ఇట్ ల్యాక్స్ డెప్త్. వీళ్ళే అక్కడ నెగిటివ్ వర్డ్ వస్తుంది కదా, అంటే అర్థం ఏంటి? ఈ క్రాస్వర్డ్ ఎంతూజియాస్ట్లు ఏమంటారు, సుడోకు అనేది అంత గొప్పదేం కాదు, అంత పెద్ద, దాంట్లో పెద్ద డెప్త్ లేదు, దాంట్లో పెద్ద డెప్త్ ఉండదు కాబట్టి అంత గొప్పది కాదు, దానికంటే మాదే బాగుంటుంది అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎ గుడ్ క్రాస్వర్డ్ అపోజ్ చేయడం కాదు, దానికంటే మాది బాగుంటుంది అని చెప్పడం. ఎ గుడ్ క్రాస్వర్డ్ రిక్వైర్స్ వొకాబులరీ, నాలెడ్జ్, మెంటల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ టు కంప్లీట్. క్రాస్వర్డ్ అనే దానికి వొకాబులరీ కావాలి, నాలెడ్జ్ కావాలి, మెంటల్ ఫ్లెక్సిబిలిటీ కావాలి, మంచి కొన్నిసార్లు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కావాలి. ఇట్ టచెస్ న్యూమరస్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రొవైడ్స్ అన్ ఆహా ఆర్ టూ అలాంగ్ ద వే. లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ని క్రాస్వర్డ్ టచ్ చేస్తుంది. చేస్తున్నప్పుడు అబ్బా ఆహా అనే ఫీలింగ్ కూడా మనకు వస్తుంది చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఏం చేశాడు వాడు, క్రాస్వర్డ్ని లేపాడు. అర్థమైందా? క్రాస్వర్డ్ని పైకెత్తాడు. అంతకు ముందు సెంటెన్స్లో ఏం రాశారు చూడండి, అంతకు ముందు సెంటెన్స్లో ఏం రాశారు? సుడోకుని కొంచెం తగ్గించారు. ఇప్పుడు మీరు చెప్పండి, క్రాస్వర్డ్ గురించి పాజిటివ్ ఉంది, సుడోకుని కొంచెం తగ్గించారు. కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఏమై ఉంటుంది? వితౌట్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్, మీరు టెంప్ట్ అయి చూస్తే మీ ప్రాబ్లం అది. వితౌట్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఏమయ్యి ఉండవచ్చు అనేది మీరు చెప్పండి. యూజ్ యువర్ కామన్ సెన్స్ అండ్ టెల్ మీ. టైప్ చేయండి, మీ చాట్ బాక్స్ యూజ్ చేయండి, టైప్ చేయండి, మీకు ఏదనిపిస్తుంది. కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఏమయ్యి ఉండవచ్చు? నేను అడుగుతాను, కన్క్లూడింగ్ స్టేట్మెంట్లో సుడోకుని కూడా లేపాలా, సుడోకుని తగ్గించాలా? సుడోకుని తగ్గిస్తే అది మనకి కన్క్లూడింగ్ స్టేట్మెంట్ అవుతుందా, సుడోకుని లేపితే అవుతుందా? సుడోకు కూడా మంచిది అన్నట్లు చెప్తే బాగుంటుంది. పెంచాలి సార్. ఆలోచించండి బాగా.
సుడోకుని కూడా లేపాలా తగ్గించాలా? తగ్గించాలి. మీకు లేపాలని ఎందుకు అనిపిస్తుంది? లైట్ గా తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? సమ్ క్రాస్ వర్డ్ ఎంతూజియాస్ట్ టర్న్ అప్ దేర్ నోసెస్ ఎట్ సుడోకు బికాస్ దే ఫీల్ ఇట్ ల్యాక్స్ డెప్త్. డెప్త్ తక్కువది. దానికి డెప్త్ తక్కువ అనే పదం వచ్చింది చూసారు ఇక్కడ. క్రాస్ వర్డ్ కి ఎంత కావాలి కానీ సుడోకుకి అంత అవసరం లేదు అనే సెన్స్ రావాలా కాదా? మీరు దానికి కంటిన్యూషన్ తీసుకోండి. ఇది ఎవరు చెప్తున్నారు? ఆదర్ ఒపీనియన్ కూడా కాదు ఇది. కొంతమంది క్రాస్ వర్డ్ ఎంతూజియాస్ట్లు సుడోకు అంత గొప్పది కాదు, ఇట్ ల్యాక్స్ డెప్త్ అని చెప్తున్నారు. చెబుతూ ఈ క్రాస్ వర్డ్, మంచి క్రాస్ వర్డ్కి ఏమో కాంట్రాస్ట్ రావాలి. మంచి క్రాస్ వర్డ్కి ఏమో ఇది ఉండాలి అండ్ ఇన్ని కావాలి క్రాస్ వర్డ్ చేయడానికి, సుడోకుకి ఇంత అవసరం లేదు అనే యాంగిల్లో కన్క్లూడింగ్ స్టేట్మెంట్ రావాలి. నాకైతే అలా అనిపించింది. నౌ లుక్ ఎట్ ఆప్షన్స్. Sudoku, on the other hand, is just a logical exercise, each one similar to the last. సుడోకు అనేది ఒక జస్ట్ లాజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే, ప్రతిది కూడా ఎంత ముందు లాంటిదే, పెద్దగా డిఫరెన్స్ కూడా ఉండదు అనేది ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఓకే, ఇది ఆప్షన్ అయ్యే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? మనం అనుకున్న దాని ప్రకారం సుడోకుని తగ్గించాడు కదా ఇక్కడ, సుడోకుని తగ్గించాడు. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సో లెట్స్ కీప్ ఇట్. నెక్స్ట్ చూడండి. సుడోకు ఇన్సిడెంటల్లీ గ్రోయింగ్ ఫాస్టర్ ఇన్ పాపులారిటీ దాన్ క్రాస్ వర్డ్స్ ఈవెన్ అమాంగ్ ద లిటరాటీ. పాపులారిటీ గురించి ఎక్కడైనా మాట్లాడారా? సడన్ గా వచ్చింది ఇది. ఇది చూడండి, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. దీన్ని ఏమంటాం మనం? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే అస్సలు ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్త పదం వచ్చేస్తుంది. ఇది కాంటెక్స్ట్ తో సంబంధం లేకుండా. వై ఈస్ హి టాకింగ్ అబౌట్ పాపులారిటీ హియర్? పాపులారిటీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. హీఈస్ టాకింగ్ అబౌట్ పాపులారిటీ. ఎందుకంటే ఇందులో చూడండి, కన్క్లూజన్లో ఎప్పుడు కూడా ఇందులో ఇప్పటి వరకు చెప్పని విషయం గురించి రాయకూడదు. మనకు తెలియదు కదా, తెలియదు ఎలా ఊహించేసుకుంటాం? దట్ కుడ్ బి ట్రూ. అది అయ్యే ఛాన్స్, అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కానీ కరెక్టా అని మనం ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేము. ఖచ్చితంగా చెప్పలేని రాయకూడదు. సో కాబట్టి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ పక్క తోసేయండి. మూడో చూడండి. సుడోకు ఆన్ ది అదర్ హ్యాండ్ can be attempted and enjoyed even by children. ఇది కూడా అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా లేదా? తొందర పడొద్దు అభిషేక్, ఈ తొందరే మిమ్మల్ని తినేస్తుంది. జస్ట్ ఫాలో విత్ మీ. ఇది అనిపిస్తుంది, అది అనిపిస్తుంది, ఎందుకంత తొందర? ఏమైనా అర్జెన్సీ ఉందా? జస్ట్ హోల్డ్ ఆన్. పేషెన్స్ ఈజ్ ద కీ. ఏదో ఒకటి పెట్టాలంటే ఎంతసేపు పట్టదు. సో ఓపిక పట్టండి. Sudoku on the other hand can be attempted and enjoyed even by children. ఇది ఒకసారి చూడండి. 3కి ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది, పక్కన పెడదాం. సో 3ని పక్కన పెడదాం. 4 చూడండి. Sudoku however is not exciting in any sense of the term. ఇది ఇందాక చెప్పినట్టు ఎక్స్ట్రీమ్ వ్యూ. చూడగానే ఎలిమినేట్ చేసేయాలి. చూడగానే ఎలిమినేట్ చేయాల్సింది. ఎందుకంటే నాట్ ఎక్సైటింగ్ ఇన్ ఎనీ సెన్స్ ఆఫ్ ద టర్మ్. అసలు ఏ రకంగానూ ఎక్సైటింగ్ కాదు. ఇది ఓవర్ అనమాట. ఎందుకంటే అది కీన్లీ లాజికల్ మైండ్ ని అట్రాక్ట్ చేస్తుంది కదా, దాంట్లోనూ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కదా. ఒక్కసారిగా దాన్ని తీసి పారేసేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇది కొంచెం ఓవర్ అయిపోయింది, దీన్ని తీసేసాం. 2 అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాబట్టి తీసేసాం. నౌ ద టాస్అప్ ఈస్ బిట్వీన్ 3 and 1. 3 and 1 ఆలోచించండి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, చిల్డ్రన్ అన్నాడు. జనరల్ గా చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే ఆటలు ఎలా ఉంటాయి? బాగా బుర్ర పెట్టేలా ఉంటాయా? అంత బుర్ర పెట్టకుండా వాళ్ళకి ఫన్ ఇచ్చేలా ఉంటాయా? ఎక్కువ బుర్ర పెట్టి చేయాల్సిన వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అంత ఉండదు కదా ఆ ఏజ్ లో. సో ఎక్కువ బ్రెయిన్ డెవలప్మెంట్, ఎక్కువ బ్రెయిన్ వాడాల్సింది కాకుండా చిన్నదానికి ఎక్సైట్ అయ్యేలాగా చిన్నపిల్లలు ఉంటారు. చిన్న వాడికి ఎక్సైట్ అయ్యేలా చిన్నపిల్లలు ఉంటారు. సో చిన్నపిల్లలు కూడా చేసేంత ఎంజాయ్ చేసి అటెంప్ట్ చేసేలా ఉంటుంది అంటే చాలా ఎక్కువ డౌన్ గ్రేడ్ చేసినట్టే లెక్క. సుడోకుని బాగా ఎక్కువగా డౌన్ గ్రేడ్ చేసినట్టే లెక్క. ఎందుకంటే సుడోకు అనేది లాజికల్ మైండ్ చేస్తుంది అనే పాయింట్. అంటే ఇక్కడ మీకు 3 కూడా చాలా ఎక్కువగా డౌన్ గ్రేడ్ చేస్తుంది. డౌన్ గ్రేడ్ చెయ్యాలి, తగ్గించాలి అనేది ఓకే, కానీ ఎంత తగ్గించాలి అనే ఆస్పెక్ట్ మీరు చూడాలి.
ఎంత తగ్గించాలి? ఇది బాగా అసలు ఎక్సైటింగే కాదని చెప్పేశారు, ఇదేమో చిల్డ్రన్ కూడా ఎంజాయ్ చేసేస్తారు అంటే కొంచెం దాంట్లో ఉన్న అంత ఎక్కువ లాజికల్ కాదు అనే సెన్స్ లో చెప్పారు. సో ఆ రకంగా ఆన్సర్ ఇస్ 1. అండ్ దిస్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్యాట్ క్వశ్చన్, యాక్చువల్ క్యాట్ క్వశ్చన్ ఇది. This is not a bank PO question, it's a CAT question, right? మనం చేయగలుగుతాం, మీరు ఫాలో అవ్వండి. తొందరపడి నేను అడగకుండా ఆన్సర్లు చెప్పకండి. అడుగుతాను, నేను అడిగేది ఎప్పుడు ఆన్సర్ ఏంటి అని కాదు, లాజిక్ ఏంటి, నన్ను ఫాలో అవ్వండి అంతే. ఫాలో అయితే మీకు వస్తుంది. కొంచెం ఉపలాటం ఆత్రం తగ్గించుకోండి. కెన్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఎలిమినేషన్ టెక్నిక్స్ చూసారా? పాపులారిటీ, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, నాట్ ఎక్సైటింగ్, ఎనీ సెన్స్ ఆఫ్ ద టర్మ్, ఎక్స్ట్రీమ్ వ్యూ, ఈ రకంగా మనం ఈ 2 టెక్నిక్స్ తో మనం ఎలిమినేట్ చేసాం. ఈ 2 చాలా వరకు దగ్గరకు వచ్చాయి, కానీ చిల్డ్రన్ అనే పదం ఇక్కడ ఎక్కడ వాడలేదు. ఒకటి పోనీ వాడినా సరే అది కొంచెం ఏంటంటే ఈ రెండిట్లో ఎక్కువ డౌన్ గ్రేడ్ చేయడం ఏంటి, ఇక్కడ కూడా జస్ట్ అనే పదం వాడారు, కానీ లాజికల్ అనే పదం కూడా ఉంది. అంటే ఇక్కడ కూడా అదే రాశాడు కదా, లాజికల్ అంటే లాజిక్ ని మాత్రమే టెస్ట్ చేస్తుంది అని పాయింట్. లాజిక్ అనేది ఈజీ అని కాదు అక్కడ ఉద్దేశం, లాజిక్ ని మాత్రమే టెస్ట్ చేస్తుంది. క్రాస్ వర్డ్ వచ్చేసరికి నీ వొకాబులరీని, నాలెడ్జ్ ని, మెంటల్ ఫ్లెక్సిబిలిటీని, అంటే వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్ ని క్రాస్ వర్డ్ టెస్ట్ చేస్తుంది. ఇక్కడ జస్ట్ చూసి ఎక్స్ట్రీమ్ వ్యూ అని అనుకోకూడదు. జనరల్ గా జస్ట్ అనగానే మనకి అది వచ్చేస్తుంది మైండ్ లో, కానీ ఇక్కడ జస్ట్ అంటే అర్థం ఏంటి, ఓన్లీ లాజిక్ ని మాత్రమే టెస్ట్ చేస్తుంది అనే ఆస్పెక్ట్. ఎగ్జామ్ లో దిస్ ఎంటైర్ ప్రాసెస్ షుడ్ హ్యాపెన్ విత్ ఇన్ 1 to 2 minutes. ఇక్కడ క్లాస్ కాబట్టి నేను ప్రతిదీ డీటెయిల్డ్ గా స్లోగా చెప్తున్నాను. అర్థమైందా? కెన్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఎవ్రీవన్? Yes, sir. Yeah. Yes, sir. Yes, sir. ఓకే, ఇది చూడండి, కొంచెం కష్టంలో అనిపిస్తుంది, ట్రై చేయండి. డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్, జస్ట్ రీడ్ దట్. Age has a curvilinear relationship with the exploitation of opportunity. Initially, age will increase the likelihood that a person will exploit an entrepreneurial opportunity because people gather much of the knowledge necessary to exploit opportunities over the course of their lives, and because age provides credibility in transmitting that information to others. However, as people become older, their willingness to bear risks declines, their opportunity costs rise, and they become less receptive to new information. Without looking at options, conclude చేయడానికి ట్రై చేయాలి. తర్వాత ఆప్షన్స్ చూద్దాం. చూడండి, ఏజ్ కి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఆపర్చునిటీకి కర్వీ లీనియర్ రిలేషన్షిప్ ఉంది అన్నాడు. సో కర్వీ లీనియర్ అంటే అర్థం ఏంటి? లీనియర్ వేరు, కర్వీ లీనియర్ వేరు అంటే అర్థం ఏంటి? అప్స్ అండ్ డౌన్సా?
అప్స్ అండ్ డౌన్స్ అని ఎందుకు అనుకోవాలి? లీనియర్ అంటే మీకు అలాగ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, కర్వీ లీనియర్ అంటే స్ట్రైట్గా వెళ్ళడం కాకుండా. ఓకే ఫైన్, అది పక్కన పెట్టండి. అది పక్కన పెట్టి కరువు పెరిగి మళ్ళీ లీనియర్గా మారుతుంది. ఓకే బాగానే ఉంది, అది పక్కన పెట్టండి. అది తెలియకపోయినా మీకు పెద్ద కష్టమేమి కాదు. చూడండి, ఏజ్కి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఆపర్చునిటీకి ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఇనీషియల్గా ఏజ్ విల్ ఇంక్రీజ్ ద లైక్లీహుడ్ దట్ ఎ పర్సన్ విల్ ఎక్స్ప్లాయిట్ an entrepreneurial opportunity because people gather much of the knowledge necessary to exploit opportunities over the course of their lives. ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవసరమైన నాలెడ్జ్ వాళ్ళు స్టార్టింగ్లో గెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాను. అస్యూమింగ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఆ బిజినెస్కి పెట్టాలంటే ఫస్ట్ నాకు ఏముండాలి? బిజినెస్ ఎలా నడపాలో ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంతేనా? ఇన్ఫర్మేషన్ ఉండాలా కాదా? 21 సంవత్సరాలు ఉంది, నాకు మంచి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, బిజినెస్ పెట్టేయాలని కోరిక ఉంది, కానీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. బిజినెస్ పెట్టాలనే కోరిక అయితే బాగుంది, కానీ ఇన్ఫర్మేషన్ లేదు. సో నేనేం చేస్తాను? పెట్టను, భయపడతాను, ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ నాకు ఎక్స్పోజర్ పెరుగుతుంటుంది, ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ నాకు నాలెడ్జ్ పెరుగుతుంటుంది, నాలెడ్జ్ పెరిగే కొద్దీ నాకు ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? నాకు బిజినెస్ పెట్టడానికి గల స్కోప్ పెరుగుతుంది. అంటే ఆప్షన్స్, ఆంటర్‌ప్రెన్యూరియల్ ఆపర్చునిటీ అంటే కొత్తగా సొంతంగా ఏదైనా చేయాలనుకో, దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే ఆపర్చునిటీ నాకు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకోండి, నేను 21, నేను 30 ఇయర్స్ వరకు వర్క్ చేశాను ఇండస్ట్రీలో. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ సెక్టర్స్. సో కెప్ట్ అక్యూములేటింగ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నాలెడ్జ్ లెవెల్స్ అలా పెరుగుతూ 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 వచ్చాయి. 21 ఏళ్ళకి నేను బిజినెస్ పెడితే ఉండే మెచ్యూరిటీ వేరు, ఏజ్ పెరగడం వల్ల నాకు నాలెడ్జ్ లెవెల్ బాగా పెరిగి నాలెడ్జ్ అనేది బాగా వెళ్ళడం వల్ల నేను ఆపర్చునిటీని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇక్కడ వరకు అది చెప్పాడు, బాగానే ఉంది. హౌఎవర్ కాంట్రాస్ట్, యాజ్ పీపుల్ బికమ్ ఓల్డర్, వయసు పెరిగే కొద్దీ దేర్ విల్లింగ్నెస్ టు బేర్ రిస్క్స్ డిక్లైన్స్. నాకు 22, 23 ఏళ్ళ ఏజ్లో నేను రిస్క్ తీసుకునే కెపాసిటీ నాకు ఎక్కువ ఉంటుంది. 33, 34 ఏజ్లో రిస్క్ తీసుకునే కెపాసిటీ తగ్గుతుంది. 40 ఏళ్ళకి వచ్చాయి అనుకోండి, 30 ఏళ్ళ వ్యక్తి కంటే 40 ఏళ్ళ వ్యక్తికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, తను ఆంటర్‌ప్రెన్యూరియల్ ఆపర్చునిటీని బెటర్గా ఎక్స్‌ప్లాయిట్ చేయగలుగుతాడు. సమస్య ఏంటి? అప్పటికి ఒక 2 పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, భార్య, అత్తమామలు, నీకు సిస్టమ్ పెరిగిపోతుంది. ప్లస్ ఏజ్ చాలా అయిపోయింది అనే భయం, ఆల్రెడీ 40 అయిపోయింది. రిస్క్ తీసుకోవడం అవసరమా అనే ఆలోచన. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అర్థం ఏంటి? అన్ని వదిలేసుకొని పెట్టడం, నీ నీ ప్రాణం దాని మీద పెట్టేయాలి. అది హిట్ అవ్వచ్చు, ఫట్ అవ్వచ్చు. ఫట్ అయితే తట్టుకునే కెపాసిటీ ఆ ఏజ్లో ఉంటుందా? ఉండదు. 20లో ఉంటుంది, దెబ్బతిన్నా మళ్ళీ లేవడానికి శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ కాదు ఇంకో దగ్గర పని చేసుకుంటారు. 40లో మళ్ళీ వెళ్ళి అన్ని వదిలేసుకొని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి పని చేయడానికి మనసు ఒప్పుకోదు, ఇబ్బందులు ఉంటాయి. అందుకే ఎబిలిటీ టు టేక్ రిస్క్ అనేది తగ్గిపోతుంది, ఆపర్చునిటీ కాస్ట్లు పెరిగిపోతాయి. ఆపర్చునిటీ కాస్ట్ అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఫెయిల్ అయితే నీ లాస్ ఏంటి అనేది నీకు పెరిగిపోతుంది. మామూలుగా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉంది, మొత్తం అందరినీ రోడ్డు మీద తెచ్చినవాడు అయిపోతుంది. అది ఆపర్చునిటీ కాస్ట్. అండ్ దే బికమ్ లెస్ రిసెప్టివ్ టు న్యూ ఇన్ఫర్మేషన్. ఏజ్ పెరిగే కొద్దీ నీ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండవు. ఆల్రెడీ అక్యూములేట్ అయిన నాలెడ్జ్ అలా ఉంటుంది, కానీ కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండవు. ఇక్కడికి ఆపాడు. లాస్ట్ ఏమై ఉంటుంది? వితౌట్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్. సో ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ తీసుకోవడం తగ్గుతుందని చెప్తున్నాం. ఎబిలిటీ టు బేర్ రిస్క్ ని బేర్ చేసేది తగ్గిపోతుంది, ఆపర్చునిటీ కాస్ట్ పెరిగిపోతుంది, కొత్త ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోలేరు. చాలా ఈజీ క్వశ్చన్ అది. సో వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారా, ఉండరా? రిస్క్ అనేది వదిలే, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరంగా చెప్పండి, తీసుకుంటారా, తీసుకోరా? సిద్ధంగా ఉంటారా, ఉండరా? ఉండరు కదా. అది మన కామన్ సెన్స్ చెప్పేస్తుంది, అది పెద్ద కష్టం కూడా కాదు. ఆ ఆప్షన్ ఎక్కడుందో వెతకండి, ముందే మైండ్లో ఆన్సర్ వచ్చేయాలి, తర్వాత చూడాలి. ఆప్షన్ చూడండి. యాజ్ అ రిజల్ట్ people transmit more information rather than experiment with new ideas as they reach an advanced stage. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తారు, కానీ కొత్త ఐడియాస్ ని ఎక్స్పెరిమెంట్ చేయరు అని రాశాడు అడ్వాన్స్ డేస్కి వచ్చేసరికి. తర్వాత చూడండి,
ఇది పెద్దగా అంటే ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఫోకస్ ఈజ్ మోర్ అండ్ ఇన్ఫర్మేషన్. నీకు ఇంతకుముందు చెప్పాను, టచింగ్ అపాన్ వన్ ఆస్పెక్ట్. కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి? బ్రాడ్ గా ఉండాలి, ఒక ఆస్పెక్ట్ టచ్ చేసేలా ఉండకూడదు. యాజ్ అ రిజల్ట్ people are reluctant to experiment with new ideas as they reach an advanced stage. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ ఐడియాస్ అనే పదం ఎక్కువగా వాడలేదు మనకి. As a result, only people with lower opportunity costs exploit opportunity when they reach an advanced stage. ఇది కొంచెం లాగేశాడు, ఎందుకంటే ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? రిస్క్ టేకింగ్, రిసెప్టివ్ టు న్యూ ఇన్ఫర్మేషన్, ఆపర్చునిటీ కాస్ట్. ఇందులో ఒక్కదాని మీద ఫోకస్ చేశాడు. ఇదే పాయింట్ వస్తుంది. యూ కెన్ ఎలిమినేట్ దిస్. ఒకే పాయింట్ మీద టచ్ చేశాడు, ఓన్లీ లో ఆపర్చునిటీస్ కాస్ట్ అని చెప్పి రాశాడు. ఇక్కడ కూడా ఓన్లీ ట్రాన్స్మిట్ మోర్ ఇన్ఫర్మేషన్ అనే పాయింట్ రాశాడు. అందుకని ఈ రెండు కూడా ఎలిమినేట్ చేసేస్తున్నాను. As a result, people become reluctant to exploit entrepreneurial opportunities when they reach an advanced age. ఇది బ్రాడ్ గా ఉందా లేదా? ఇది బ్రాడ్ గా ఉంది. ఇది మీ ఆన్సర్. అడ్వాన్స్డ్ ఏజ్ వచ్చేసరికి ఆంటర్ప్రెన్యూరల్ ఆపర్చునిటీస్ మనం ఇంకా తీసుకోరు, ఎందుకంటే ఈ కారణాల వల్ల. కారణాలన్నీ ముందు ఇచ్చాడు. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది, ఆపర్చునిటీ కాస్ట్లు పెరిగిపోతాయి, కొత్త ఇన్ఫర్మేషన్ లెస్ రిసెప్టివ్గా ఉంటారు. కాబట్టే యాజ్ అ రిజల్ట్ దానివల్ల కొత్త ఆపర్చునిటీస్ ని, అదే ఆంటర్ప్రెన్యూరల్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఇది యాక్చువల్గా డిఫికల్ట్ కాదు, ఈజీ క్వశ్చన్ ఇది. క్లియర్? No sir, clear sir. Yeah. So let's do one more question. ఇది కొంచెం అంత ఈజీ కాదు, చూడండి. టేక్ ఫ్యూ మినిట్స్, చదవండి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్యాట్ క్వశ్చన్. ఓకేనా? Relations between the factory and the dealer are distant and usually strained as the factory tries to force cars onto the dealers to smooth out production. Relations between the dealer and the customer are equally strained because the dealers continuously adjust prices, make deals to adjust demand with supply while maximizing profits. This becomes a system marked by a lack of long-term commitment on either side, which maximizes feelings of mistrust. In order to maximize their bargaining positions, everyone holds back information. The dealer about the product and the consumer about his true desires. మీకు అర్థమైందా? ఫ్యాక్టరీలు ఏం చేస్తాయి? వాళ్ళ దగ్గర ఉన్న కార్లన్నీ కూడా డీలర్ల మీదకి తోసేస్తాయి.
ప్రొడక్షన్ ఇంకా అలా అక్కడే స్టక్ అయిపోతే ప్రొడక్షన్ ఆగిపోతుందని చెప్పి కొంతమంది డీలర్స్కి బలవంతంగా ఏదో ఒక కారణాలు చెప్పి డీల్స్ ఇచ్చి అది ఇచ్చి డీలర్స్తో కొనిపించేస్తాయి. ఇంకా డీలర్స్ ఏం చేస్తారు, స్టాక్ ఎక్కువ ఉండిపోయింది అనుకోండి, అప్పటికప్పుడు రకరకాల డీల్స్ ఆఫర్లు అవి ఇవి ఇచ్చేసి కస్టమర్లకి అమ్మేస్తారు తగ్గించి. స్టాక్ ఇబ్బంది లేదనుకోండి అస్సలు తగ్గించరు, ఇబ్బంది లేనప్పుడు అస్సలు తగ్గించరు, చాలా ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కువ మంది ఉన్నారని చెప్పి చెప్తారు. ఇక్కడ అంతా కూడా ప్రాబ్లం ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. డీలరు తన తన బాధ చూసుకుంటున్నాడు. అక్కడ ఫ్యాక్టరీ ఓనర్ అంటే మనకి మారుతి సుజుకి తీసుకోండి, గుర్గాంలో ప్రొడ్యూస్ అవుతాయి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటారు. మాకు ప్రొడక్షన్ అవ్వాలి అంటే ఉన్న స్టాక్ అంతా వెళ్ళిపోవాలి అని చెప్పి ఏదో రకంగా అక్కడి నుంచి పంపించేయాలి. వీళ్ళకి ఏదో ఒక మాట చెప్పేస్తారు, పంపిస్తారు. డీలర్స్ కూడా అంతే. ఈ సిస్టమ్ అంతా కూడా ఏంటి, హోల్డ్స్ బ్యాక్ ఇన్ఫర్మేషన్. ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్పరు, పూర్తిగా క్లియర్ కట్గా చెప్పరు. చెప్పకుండా ఆ మూమెంట్కి వాళ్ళకి ఏం కావాలో అది చూసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరు ఎవరిని నమ్మే పరిస్థితి లేకుండా అయిపోతుంది. ఫీలింగ్స్ ఆఫ్ మిస్ట్రస్ట్ పెరిగిపోతుంది. డీలర్ కూడా ప్రొడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కన్జ్యూమర్కి ఇవ్వడు, కన్జ్యూమర్ కూడా కొనాలా వద్దా అని చెప్పడు. అందరి దగ్గరికి కొంటాననే చెప్తాడు, కానీ నిజంగా కొనే ఉద్దేశం ఉందా లేదా, ఎలా ఉంటే కొంటాడు అనే విషయాలు కన్జ్యూమర్ కూడా డీలర్కి చెప్పడు. అంటే ఈ ఎంటైర్ సిస్టంలో ఫ్యాక్టరీ, డీలర్, కన్జ్యూమర్, నో వన్ ఈస్ గివింగ్ ట్రూ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. ఎవరు కరెక్ట్గా ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవట్లేదు. ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఉండట్లేదు. ఆ మూమెంట్కి వాళ్ళకి ఏది అవసరమో దాని తగ్గట్టుగా వెళ్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ. సో లెట్స్ సీ. యాజ్ ఎ రిజల్ట్ డీల్ మేకింగ్ బికమ్స్ ర్యాంపెంట్ వితౌట్ కన్సర్న్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇది అయ్యే ఛాన్స్ ఉందా? యా, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ వన్ థింగ్. డీలర్ దగ్గర డీల్ మేకింగ్ అనేది జరుగుతుంది, దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఆదర్ పాయింట్ ఇదేనా అంటే అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. యాజ్ ఎ రిజల్ట్ ఇన్ఎఫిషియన్సీస్ క్రీప్ ఇన్ టు ద సప్లై చైన్. సప్లై చైన్లో ఇన్ఎఫిషియన్సీస్ పెరిగిపోయే అవకాశం ఉంది. ఇది జనరిక్ గా ఉంది, సో ఇది అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. పక్కన పెడదాం, ఇట్ లుక్స్ జనరిక్, అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఆదర్ వ్యూ ఇన్ఎఫిషియన్సీసా లేకపోతే వేరేదా అనేది మనం ఆలోచించాలి. నెక్స్ట్ చూడండి. యాజ్ ఎ రిజల్ట్ ఎవ్రీవన్ ట్రీట్స్ ది అదర్ యాజ్ అన్ అడ్వర్సరీ రాదర్ దాన్ యాజ్ అన్ అలై. అందరూ వేరే వాళ్ళని శత్రువుల్లా భావిస్తారు, స్నేహితుల్లా కాకుండా. ఎగ్జాక్ట్లీ, ఇట్ లుక్స్ ఎక్స్ట్రీమ్. శత్రువుల్లో భావించాల్సినంత తప్పులేం లేవు కదా, చిన్న మిస్ట్రస్ట్ ఉంటుంది. మిస్ట్రస్ట్ ఉండగానే శత్రువు అయిపోడుగా వాడు. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్. సో లెట్ us ఎలిమినేట్ దిస్. ఓవర్. ఎగ్జాక్ట్లీ, అవి ఐడెంటిఫై చేయాలి మీరు. యాజ్ అ రిజల్ట్ ఫండమెంటల్ ఇన్నోవేషన్స్ ఆర్ బికమింగ్ స్కేర్స్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సింపుల్ గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చూడగానే ఎలిమినేట్ చేసేయాలి. కాంటెక్స్ట్ లో లేదు, ఇన్నోవేషన్స్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇక్కడ సడన్ గా. సో ఇది ఎలిమినేటెడ్. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఇది ఎక్స్ట్రీమ్, ఇదేమో సింగిల్ ఆస్పెక్ట్ టచ్ చేస్తాం. ఇది జనరిక్ గా ఉంది. ఫిఫ్త్, యాజ్ అ రిజల్ట్ ఎవ్రీవన్ లూజెస్ ఇన్ ద లాంగ్ రన్. బిట్వీన్ 2 and 5 విచ్ వన్ విల్ యూ చూస్? 5 sir. చూడండి, 2 కి 5 కి చూసినప్పుడు 5 ఈజ్ మోర్ జనరిక్. డోంట్ యూ థింక్ సో? మోర్ జనరిక్, ఎక్కువ జనరిక్ గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఒక పదం ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనే పదం మనం వాడాం అక్కడ. ఇక్కడ మోర్ జనరిక్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అని ఈదర్ సైడ్ అని రాశారు చూడండి. ఎవరి దగ్గర లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లేదు కాబట్టి అందరూ నష్టపోతారు. అందరూ షార్ట్ టర్మ్ థింకింగ్ లో ఆలోచిస్తున్నారు కాబట్టి లాంగ్ రన్ లో అందరూ నష్టపోతారు అనేది రాశారు. సో బిట్వీన్ 2 and 5 ద ఆన్సర్ ఈస్ 5. మీరందరూ క్యాట్ రాసేయండి అబ్బా, ఆన్సర్ చేస్తున్నారు ఇంకేంటి. ఇవన్నీ క్యాట్ క్వశ్చన్స్, బ్యాంక్ క్వశ్చన్స్ కాదు ఇవి. సూపర్ సార్. ప్రాక్టీస్, రోజు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది, ఏం పెద్ద కష్టమేమి కాదు. దీనికి నేను చెప్తున్నట్టు యూ హ్యావ్ టు ఫాలో సైంటిఫిక్ మెథడ్స్. ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ లో సంథింగ్ దట్ హెస్ క్రెప్ట్ ఇన్ ఈజ్ నాన్ సైంటిఫిక్ మెథడ్స్. మీరు అథమెటిక్ లో తీసుకోండి, రీజనింగ్ లో తీసుకోండి, ఇంగ్లీష్ లో తీసుకోండి, నాన్ సైంటిఫిక్ మెథడ్స్ అనేవి క్రీప్ ఇన్ అయిపోయాయి. అందుకనే క్యాట్ అప్రోచ్ మీరు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు
యూ విల్ గెట్ దట్ సైన్స్. ఆ సైంటిఫిక్ మెథడ్స్ వస్తాయి, ఆలోచన అనేది పర్ఫెక్ట్గా, థాట్ ప్రాసెస్ క్లియర్గా ఉంటుంది. యు నో వాట్ టు లుక్ ఫర్ ఇన్ ద ప్యాసేజ్, యు నో వాట్ టు లుక్ ఫర్ ఇన్ ది ఆప్షన్స్. మీ మైండ్లో ముందే నేను చెప్పాను ఏం చూడాలి, ఏం ఎలిమినేట్ చేయాలి, దేని గురించి కళ్ళు వెతకాలి అనేది. మనం ఒక క్లారిటీ ఉందనుకోండి, క్వశ్చన్ సాల్వింగ్ బికమ్స్ ఈజీ. క్లారిటీ లేకుండా ఇట్ ఆల్ బికమ్స్ ర్యాండమ్. ఇది చూస్తాం, అటు చూస్తాం, అటు వెళ్తాం, ఇటు వెళ్తాం, గాబర్ అయిపోతాం. ఇది అనిపిస్తుంది, అది అనిపిస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సర్, అది కరెక్ట్ ఆన్సర్, అన్ని కరెక్ట్ ఆన్సర్ లాగా అనిపిస్తుంది. ఈ ర్యాండమ్నెస్ తో పిచ్చెక్కిపోతారు. సో సాల్వింగ్ ప్రాసెస్ అనేది సైంటిఫిక్ గా ఉంటే సక్సెస్ వస్తుంది. నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్, రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్. అర్థమైందా? సో లెట్స్ ఫాలో దిస్. ఇంకా చాలా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం, లైవ్ లోనే చేద్దాం. నేను ప్రాక్టీస్ అవన్నీ కూడా ఫస్ట్ కొన్నాళ్ళు లైవ్ లో చేయండి, తర్వాత మీకు క్విజ్లు కానీ ఐ టెల్ యూ సోర్సెస్ ఫ్రమ్ వేర్ యూ కెన్ పికప్ క్వశ్చన్స్ అండ్ డూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Bye, sir.